ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే చెప్పులు ఊరి పొలిమేరలో వదిలి లోపలికి రావాలి. పొరపాటున కానీ చెప్పులతో గ్రామంలో అడుగు పెట్టారో వారు ఎంతటి వారైనా సరే జరిమానా చెల్లించాల్సిందే. ఈ షరతు బయట వారికి మాత్రమే కాదు, గ్రామస్తులంతా దీన్ని శిరసా వహిస్తారు. గ్రామస్తుల్లో ఎవరైనా ఈ కట్టుబాటు తప్పితే రకరకాల స్థాయిల్లో శిక్షలు ఉంటాయి. ఎక్కడా లేని ఈ వింత ఆచారం వెనక ఆధ్యాత్మిక ఆలోచన ఉంది. వినూత్నమైన ఈ ఆచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఆ ఊరికి వెళ్ళాలి. పదమరి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామం ఇది. ఊరి పొలిమేరలోనే ఓ హెచ్చరిక బోర్డు స్వాగతం పలుకుతోంది. ఏంటిది? గ్రామంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే చెప్పులు బయటే వదిలి రావాలి, లేదంటే 5,000 రూపాయల జరిమానా చెల్లించక తప్పదు. ఈ ఆచారం ఏడాది పొడవునా ఉండదు. కేవలం పుష్యమాసంలో మాత్రమే నెల రోజుల పాటు అమలు చేస్తారు. ఎందుకంటే పుష్యమాసం అంటే ఆదివాసీలకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో పేన్ దేవతలకు ఎంతో భక్తి ప్రపత్తులతో నిష్ఠాగరిష్ఠులై ఆదివాసీలు పూజలు చేస్తారు. దేవతలపై భక్తితో ఈ నెల రోజుల పాటు ఊళ్ళో ఎవ్వరూ కూడా మద్యం ముట్టడానికి వీల్లేదు. సిగరెట్, బీడీలు తాగకూడదు. చెప్పులతో ఊళ్ళో తిరగకూడదు. ఇలా నిష్టగా అందరూ నియమాలు పాటిస్తే దేవతలు ఊరిలోని ప్రజలను కంటికి రెప్పలా కాపాడతాయని ఆదివాసీలు నమ్ముతారు. ఊరి ఆచారం తెలియని వారి కోసం ఊరి పొలిమేరలోనే హెచ్చరిక బోర్డులు పెట్టారు. డిసెంబర్ 22న పుష్యమాసం మొదలైంది. జనవరి 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రామస్తులు ఈ కట్టుబాటును తప్పి ఎవరైనా మద్యం తాగినా, సిగరెట్లు కాల్చినా మొదటి తప్పు కింద మందలించి వదిలేస్తారు. మరోసారి ఈ తప్పు చెయ్యమని రాతపూర్వకంగా తీసుకుంటారు. రెండోసారి కూడా తప్పు చేస్తే 5,051 రూపాయల జరిమానా వేస్తారు. ఆ తరువాత కూడా అదే తప్పు మరోసారి చేస్తే ఆ వ్యక్తిని ఊరి మధ్యలో నిలబెట్టి ఊళ్ళోని ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి చెంపదెబ్బ కొడతారు. ఆ తరువాత కూడా మరోసారి తప్పు చేస్తే గ్రామ బహిష్కరణ చేస్తారు. పొరుగుళ్ల నుంచి వచ్చేవారు తమ ఆచారాలను మన్నించి సహకరించాలని గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరం కలిసి పూసమాస నెల వంక కనిపిస్తే ఒక 2 రోజుల తర్వాత మనము అందరం కలిసి కూర్చొని ఈ రోజు నుంచి మనము మద్యపాన నిషేధము దూరము, గాంజా కానీ, బీడీలు కానీ, గుట్కలు కానీ దూరం ఉండాలి. మన తర్వాత చెప్పులు కూడా పాదరక్షణలు కూడా విడిచిపెట్టి ఎవరైనా కొత్తలో పాదరక్షణ తొడుగుని వస్తే ఆ బోర్డు పైన రాసి ఉంటుంది, ఆయన పక్కన పెట్టి మళ్ళీ లోనికి రావాలి. మా పటేల్లో ఇంటిని ఆయన అడిగి మరి ఏమైనా పని వస్తే పటేల్ని అడిగి ఆయన పని చేసుకొని పోవాలి. కానీ వేరేళ్ళు వచ్చినా కూడా బోర్డులో 5,000 జురుమని అని ఉంది. దానికి మీరు సహకరించాలి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు. అంతేకాదు, ఈ నెల రోజులు ఇంట్లో భార్య పిల్లలను, తల్లిదండ్రులను తిట్టడం కానీ, కొట్టడం కానీ చెయ్యకూడదు. ఎవరితోనూ గొడవలు పడకూడదు. మద్యపానంతో బతుకులు తెల్లారిపోతోన్న విషాదంలోనే దాన్ని ఏడాదిలో 1 నెల రోజులైనా ఇలా ఆంక్షలతో దూరం పెట్టాలన్నది వీరి ఆలోచన. ఇది నిజంగానే అద్భుతమైన ఆచారం అంటున్నారు మేధావులు.